హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్కూల్ యూనిఫామ్ కోట్ కటింగ్ చాలా ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూద్దాం. యూనిఫామ్ క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేయాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఎదురుగా ఉంటట్టు చూసుకోవాలి. ఈ కోట్ పొడవు 21 ఇంచీలు. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ కోట్ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ పిల్లలకి అయితే సరిపోతుందండి. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న మార్పులు చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్ డ్రా చేసుకోండి. ఈ కోట్ పొడవు 21 ఇంచీలు. ఈ లైన్ దగ్గర నుంచి 21 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా పొడవు ఎంత ఉందో కొలుసుకుని ఇదే కొలతను ఇటువైపు మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్, షోల్డర్ కలిపి 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నెక్ వెడల్పు 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ దగ్గర లైన్స్ డ్రా చేసుకొని ఈ కార్నర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. మొత్తం చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచీలు. ఈ 36 ఇంచీల్లో 4వ భాగం 9 ఇంచీలు. ఇది యూనిఫామ్ టాప్ పైన వేసుకునే కోట్ కదా, కొంచెం లూజ్గానే ఉండాలి. ఈ 9 ఇంచీలకి 1 ఇంచ్ కలుపుకొని 10 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర వచ్చిన కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ లైన్ దగ్గర నుండి ఇక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి టేప్ ఇలా పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఈ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజు 10 ఇంచీలు మార్క్ చేశాం కదా, 1 ఇంచ్ తగ్గించుకుని 9 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా డ్రా చేసుకోండి. నెక్ డౌన్ 2 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఈ బాక్స్లో రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వైపు 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మొత్తం మార్కింగ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. నెక్ డీప్ 3 ఇంచీలు మార్క్ చేశాం కదా, ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచీలు.
ఈ బాక్స్లో నెక్ని రౌండ్గా కాకుండా కొంచెం వీ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర పావించ్ కిందకి కొంచెం ఇలా డ్రా చేసుకోండి. దీనికి హ్యాండ్స్ జాయింట్ చేయం కాబట్టి లోతు ఎక్కువ తీసుకునే అవసరం లేదండి. ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ దగ్గర లైన్ డ్రా చేసుకోండి. ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి 3 ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఇటువైపుకు 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. మీరు ఏ క్లాస్ పిల్లలకైతే కోట్ కట్ చేసి స్టిచ్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ పిల్లల మెజర్మెంట్ డ్రెస్ తీసుకొని దానికంటే కొంచెం లూజ్ పెట్టి కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఒకవైపు కూరంచు ఉండే క్లాత్ని తీసుకోండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి. ఈ క్లాత్ వెడల్పు 5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. బ్యాక్ నెక్ కోసం ఆర్మ్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవడానికి క్రాస్గా ఉండే పీస్లని కట్ చేసుకోవాలి. ఇప్పుడు యూనిఫామ్ కోట్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. 5 ఇంచీల వెడల్పుతో 2 పీస్లని కట్ చేసాం కదా, ఒక పీస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కింద ఇలా పెట్టేయండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసి ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకొని రైట్ సైడ్ వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ చివరన స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదే విధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ని స్టిచ్ చేసుకోవడానికి ఇలా క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేసి ఈ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేయాలి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్ పై వైపు ఉండేటట్టు పెట్టేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వెడల్పుతో క్రాస్గా ఉండే పీస్లని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చంక రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ కోట్ని రైట్ సైడ్ పై వైపు ఉండేట్టు పెట్టేసి దీనిపైన ఈ పీస్ని ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ చుట్టూ కట్స్ పెట్టాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇటువైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కోట్ కింది వైపున 1.5 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా కలిపి సమానంగా పెట్టేసి ఇక్కడ సైడ్ జాయింట్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో
ఇంకో 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇలాగే ఇంకో వైపు కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు మార్కింగ్ కనిపించడం లేదు కదా, అలాంటప్పుడు ఖర్చు కోసం ఎంతైతే మార్క్ చేసామో అదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకుని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కోట్కి ఒకవైపు కాజా పట్టీని ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోట్కి గుండీలైనా స్టిచ్ చేసుకోవచ్చు, హుక్స్ కాజాలైనా స్టిచ్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.